పెడితే ఆ శాతం వేరు కానీ మా ఇంట్లో ఒక పని మీ వాళ్ళు వేరే వాళ్ళతో నువ్వు ఆగు సుమత మాగా నువ్వు మాట్లాడిన వాళ్ళు ఆగురుచురా వేరే అక్కలతో మాట్లాడు అరే లేడీస్ తో మాట్లాడిరి పోయి అరే అమ్మా నువ్వు ఆగమ్మా దగ్గర పెట్టుకో మా ఇంట్లో జోలికి రావాకండి మేము పేదోళ్ళము మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు నా చెల్లె పిల్లలు 2 నేను నా కొడుకులు 3 మేము ఎక్కడ పోయి బతకాలని నువ్వే ఆధారం చెప్పండి మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము మాకు కాదు కూడా విద్య కూడా తెలియదు అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము 30 సంవత్సరాల నుంచి లంకలో ఉంటాం మేము ఎన్నేళ్ల నుంచి ఉన్నాము 30 సంవత్సరాల నుంచి ఉన్నాము ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు ఎక్కడ పోయి బతకాలా మేము ఎక్కడ చదవండి మీ అమ్మ నిన్ను చదివించింది కలెక్టర్ చేసింది మినిస్టర్ చేసింది మా పిల్లలు బర్లు కాసకి పెట్టాలా మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి చెప్పు మాకు చెప్పాలా న్యాయం చెప్పాలా నువ్వు మనిషివైతే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు మమ్మల్ని చూడాలా మా కన్నీటి బాధ తెలవాలా నీకు మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా మేము ఎంత రాత్రులు పగలు నిద్రలే తిండి లేక ఓటలు మళ్ళీస్తున్నాము ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు బయట పోయి బతుకుని అక్క నీ పేరేందక్క ఏం పేరు రత్నమ్మ ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా కూలగొడతారని చెప్పారు సర్వే చేసిపోయింది మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో ఎంతమంది పిల్లలు రత్నక్క ఎంతమంది పిల్లలు అందరు నువ్వే చదివినవా అందరు ఇన్నే ఉండరు మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమైనా చెప్తుర్రా మీకు అసలు నంబరు అన్ని రాసుకుండ్రు వెళ్ళిపోయింది ఇంటికి ఎమ్మని రాసిపోయింది ఏమంటే మూసినది అంట మూసినది వాళ్ళ అయ్య కట్టించిండా మా పైసలు మామే కట్టే జాగాలు మాకు ఎవరు ఇచ్చింది లేదు చేసింది లేదు మా పైసా వచ్చి కొన్నాము మేము ఎవరు తీయని హక్కు లేదు మా ఏరియాకు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ అని వచ్చిన 10 సంవత్సరాలు వెళ్ళిండు ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుండ్రు కాలేదన్నా కేసీఆర్ గాని ఏదానికి ఇచ్చిండు చూసిండు మమ్మల్ని వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు మా ప్రాణాలు తీయనికుండు మా ప్రాణాలు దీనికి సత్రం ఉంది రత్నక్క ఒక్క మాట ఈ కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు వచ్చిండా ఏమన్నా కిషన్ రెడ్డి వచ్చిండా పత్తలేడా రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా పడక ఒకటి పాము ముగిసా కదా ఇద్దరు ఒకటైపోయినరా అక్క పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైరు ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా థ్యాంక్ యూ రత్నక్క మీకు మేము అండగా ఉంటాం అందరము మీరు ప్లీజ్ కొంత వెనక కూడా జనం ఉన్నారు పిచ్చే అటు వెనక జరగమనండి మీరు గన్మెన్కి ఇట్లా వెనక జరగండి ప్లీజ్ వెనకనండి అమ్మా మీరు కూడా వెనక పోండి బాస్ అరే ఇంత మధ్య వచ్చారు వాళ్ళు కనిపించాలా మీరే మధ్యలో ఉంటారా మీరు పక్కన జరగండి ఏ తమ్ముడు నీకే చెప్తుంది వెనక రండి ఇట్లా తీసుకోండి మీరు వెనకపోండి ఏమ్మా ఏం పేరమ్మా నీ పేరు లక్ష్మి అన్న నా పేరు అన్న నమస్తే అన్న నమస్తే లక్ష్మి మేము ఇక్కడే ఉంటాము ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు మేము ఒక 25 ఇయర్స్ నుండి ఉంటున్నాం పట్టా ఉందా ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం ఉన్నాయా నోటరీ ఉంది కొనుక్కున్నారా కొన్న ల్యాండ్ అన్న ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా అంటున్నా ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు ఇల్లు ఊలగొడతామని మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు ఒకటన్నా కబ్జా అంటారు కదా కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్నా మాకు గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ట్యాక్స్ ఇద్దరు పిల్లలు ఏం చదువుతుండ్రు ఒక ఆమె 10th ఒక ఆయన 7th అన్న ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా దగ్గరే అన్న స్కూల్ మరి ఏమంటున్నారు పిల్లలు ఇదంతా చూసి పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నా మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతారు ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి మా
ఇంట్లో మేము కష్టం చేసుకొని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్నది అధికారులు ఏమైనా చెప్తున్నారు వచ్చి ఏం లేదు. అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభాపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న లావణ్య గారు, మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందే లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు గులగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికేం కాదు, కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చిందనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు తీ అనుకుంటా నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరందరూ బయలుదేరిపోయినారనుకో ఎట్లా వస్తావని, అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం,